హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 2024 మీకు ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. నాకైతే చాలా ఘోరమైన బ్యాడ్ ఎన్ని 2024లో చాలా ఘోరంగా జరిగింది ఫ్రెండ్స్. ఘోరంగా అంటే హెల్త్ బాగోకపోవడం, ఒక ప్రాబ్లం రావడం, ఇంకా అమ్మో నాకైతే తలుచుకుంటేనే మళ్ళీ ఇలాంటి ఇయర్ మళ్ళీ జన్మలో రాకూడదు. 2020 జూలై 26 కూడా అప్పటి నుంచి నా లైఫ్ వేరే టర్న్ అర్థం అవ్వట్లేదు. ఆ లైఫ్ మాత్రం అర్థం అవ్వట్లేదు. కానీ ఈ 2024 అయితే ఇంకా ఘోరం. ఏందిరా బాబు ఈ జీవితం, ఎందుకురా నాయన ఈ జీవితం అనే ఒక బాధ అనిపిస్తుంది. అందుకే పైన టెర్రస్ పైనకి పోయి ఇలా వీడియో తీసుకున్నాను, తెలుసుకుంటున్నాను ఏం జరిగింది, ఎట్లా జరిగింది 2024 ఎట్లా అని అనుకున్నా. ఇలా ఆలోచిస్తూ కూర్చున్న ఏమేం జరిగిందబ్బా 2024లో. మన హెల్త్ విషయం అయితే అంటే నాకు 2024లో హెల్త్ మీద ఒకటి మీద ఒకటి ప్రాబ్లమ్సే, అన్నీ హెల్త్ ప్రాబ్లమ్సే. ఇంట్లో వాళ్ళకి చెప్తే నువ్వేదో ఒకటి ఊహించుకుంటున్నావు, నీకు అట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది అని వాళ్ళను తిట్టడం. మనీ పరం అయితే ఇంకా ఘోరం. నాకు చేసే మనీ 5,000 మా డాడీ చేసేవి 5,000, అవి సరిపోక అట్లా ప్రైవేట్ జాబ్ చేసుకుందామంటే ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి ఏం ఉండదు, ఒక టీచింగ్ చేసుకోవచ్చు, ఉండొచ్చు. కానీ అక్కడ ఎంత ప్రెషర్ పెడతారో అది కూడా తెలిసిందే ఫ్రెండ్స్ మీకు కూడా. ఇంకా ఘోరం పెట్టడం అని ఏం కాదు, కానీ చాలా ఘోరంగా అనిపిస్తుంది. అక్కడ నా ఆవలింపు వచ్చింది, అలా తీశాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా తప్పదని ఇంకా చాలా స్ట్రగుల్స్ పడ్డా. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా కొంచెం స్ట్రగుల్స్ అనిపించింది. ఇంకా తప్పదులే అని ఒకరిని నమ్మి వాళ్ళ వెంబడి రూమ్లో ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు గొడవలు పడడం అవన్నీ చాలా స్ట్రగుల్స్, అమ్మో ఘోరమైన స్ట్రగుల్స్ అనుభవించాను 2024లో. తర్వాత ఇంకేం జరిగిందంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. స్టడీ హాల్ ఫీజు మనీ లేక ఇబ్బంది పడి చాలా ఘోరంగా స్ట్రగుల్స్ పడి, గ్రూప్ 2 అప్పుడు, గ్రూప్ 3 అప్పుడు చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎక్కడనో దూరంగా అవుట్స్కట్స్లో వేస్తాడు, అక్కడ పోయి రాయడం, తిండి ఉండకపోవడం, మనతో పాటు ఎవరు రాకపోవడం, అన్నీ ఎంత ఘోరం అంటే ముందే నా లైఫ్ చాలా స్ట్రగుల్స్, ఎంత అంటే ఇంకా ఘోరమైన స్ట్రగుల్స్. కానీ ఉండడం ఇప్పుడైనా నేను ఘోరంగా ఇప్పటికి కూడా స్ట్రగుల్స్ అనుభవిస్తాను. ఒక 5 years నుంచి ఎంత స్ట్రగుల్స్ అంటే ఆ స్ట్రగుల్స్ గురించి ఒక వీడియో తీస్తే ఎలాగైనా, ఆ వీడియో ఎలా అయినా తీస్తాను, అప్పుడు చెప్తాను నా స్ట్రగుల్స్. ఎంత ఘోరమైన స్ట్రగుల్స్ ఉన్నాయంటే ఇంకా నాకైతే 2024 ఇలాంటి ఇయర్ మళ్ళీ ఎప్పుడు రావద్దని నేను కోరుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది, మీకు 2024 ఎలా ఉంది, అది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 2024 కొందరికి హ్యాపీనెస్ కూడా ఇవ్వచ్చు, కొందరికి సాడ్నెస్ కూడా ఇవ్వచ్చు. కానీ నాకైతే స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు 2024, ఎంతమంది సాడ్గా ఉన్నారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి అదేంటంటారు, కొంతమంది జాబ్స్ వచ్చాయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా జాబ్స్ వచ్చాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలా మనకు స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళకి స్ట్రగుల్స్. కానీ ఏ ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లం మాత్రం రావద్దని నాకు అనిపించింది. ఇంతగానో హెల్త్ ప్రాబ్లం ముందే ఫుడ్ మంచిగా ఉండదని ఏదో ఒకటి తింటుంటే అది గ్యాస్ ప్రాబ్లం. నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చి నేను పడ్డ అన్ని స్ట్రగుల్స్ నాకు తెలిసి ఎవరు పడరు. పాపం మా పేరెంట్స్ కూడా బాధ పెట్టాను, అవి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇది అది అని బాధ పెట్టాను. కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల కదా, ఇంకా తప్పదు. ఇక్కడ ఎవరితోనుంది ఈ అమ్మాయి ఎక్కడుంది అని అనుకుంటున్నారు, ఇది మా అక్క వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇలా కూర్చొని వాళ్ళందరూ ఎవరు వాళ్ళ వర్క్ పోయిందో ఇలా నేను ఇట్లా వీడియో చేసుకున్నాను. 2024లో ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించాను, ఎలా ఉంది నా లైఫ్ ఎలా అనిపించిందని. అలాగే ఈ 2024 31st ఈరోజు లాస్ట్, ఈరోజు ఎలా ఉంటుందో అని నేను ఇలా వీడియో తీశాను. ఈ 1 yearలో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో అది కూడా అలా వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.